గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేద వేద్యుడు. చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు. వదనము విధు బింబమై మధురోహల మూలమై మది మదిలో కొలువు తీరి మనమొక్కులు తీర్చుచు. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. వెంకటేశ్వర భాగ్యనగరం నుండి జరుగుతూ ఉన్నాయి. అందులో చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి స్వామివారు కృష్ణుడుగా, నాట్యకృష్ణుడుగా స్వామివారు మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. అన్ని అవతారములకు కూడా పరస్పరం ఒక సంబంధం ఉంటుంది. అలానే ఈ వెంకటేశ్వర స్వామివారు ఆ ద్వాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మయే మనకు కలియుగంలో వెంకటేశ్వరుడిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకు పురాణములను పరిశీలిస్తే వరాహ పురాణంలో కావచ్చు, భవిష్యోత్తర పురాణము కావచ్చు, అలా ఆదిత్యాది పురాణములన్నింటిలో కూడాను వెంకటేశ్వరుడి యొక్క వైభవం అద్భుతంగా చెప్పబడి ఉంటుంది. కృష్ణావతారమునకు శ్రీనివాస ప్రభువుకి సంబంధం ఏమిటండి అని అంటే మనకు వరాహ పురాణంలో అద్భుతంగా చెప్తున్నారు. ఆ శ్రీనివాస స్వామి ఎవరండి అంటే అదుగోండి ఆ ద్వాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మయే అని అంటున్నారు. ఎలా? వల్మీకం దేవకీ సాక్షాత్ వసుదేవోధతింత్రిణి బలభద్రశేషశైలో మధురా అభూత్ అధిత్వకా స్వామి పుష్కరిణీ యత్తత్ర యమునా దివ్యరాజతే యాదవాశ్చ మృగాः సర్వే ఖగా వై గోపికాదయః ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడితో వెంకటాచలే అన్నారు. అంటే ఆ పుట్టయే దేవకీదేవిగా ఉన్నదిట. ఆ సందర్భంలో వెంకటాచలమే బలరాముడిగా ఉన్నాడట. ఆ చింత చెట్టు ఏదైతే ఉందో ఆ తింత్రిణీ వృక్షమే వసుదేవుడిగా, ఆ సప్తగిరి శిఖర ప్రదేశం ఏదైతే ఉందో అది మధురగా, స్వామి పుష్కరిణీ తీరమే యమునా నదిగా, ఆ అరణ్యంలో సంచరించేటువంటి మృగములు ఏవైతే ఉన్నాయో ఆ గోపము అంటే ఆ బృందావనంలో ఉండేటువంటి స్వామి చెంత ఉండేటువంటి స్వామి మీద ప్రీతితో ఉండేటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బృందావనంలో ఉండేవారంతా. అక్కడ ఉన్న పక్షులు ఏమిటయ్యా అంటే కనుక గోపికలే పక్షులుట.
తానే శ్రీకృష్ణుడిగా తలుచుకుంటూ ఆ శ్రీనివాసుడు భావనామయమైనటువంటి ఈ లీలా విభూతిలో క్రీడిస్తూ ఉన్నారు అని అన్నారు. ఒక ఐతిహ్యం కూడా మనకు వరాహపురాణంలో కనిపిస్తుంది. వకుళామాలిక మాత ఆవిడ పరిచర్యలు చేస్తూ ఉంటే వెంకటాచలంపై వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసుడు గుర్రం పైన ఎక్కి వేటాడేటువంటి ఒక మిషతోటి చాలా దూరం పాటు వెళ్ళాడట. అలా వెళ్ళి నారాయణవనాన్ని చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆకాశరాజు గారి యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి ఉద్యానవనానికి చేరుకున్నాడు. అక్కడ ఆకాశరాజు యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి తన యొక్క స్నేహితురాండ్రతో విహరిస్తూ ఉంటే ఆ శ్రీనివాసుడిని చూసి పద్మావతీదేవి వారి వివరాలు ఏమిటో, ఎందుకు ఇక్కడికి వచ్చారో కనుక్కురమని పంపిస్తుంది. అలా చెప్తారు. ఆ వివరాలు అడిగినప్పుడు ఎలా చెప్తారు స్వామివారంటే, యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామతశ్చాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. ఎవరి యొక్క నామధేయములు అనంతలో సకల జీవులను కేవలం స్మరణ మాత్రము చేతనే పావనము చేస్తూ ఉంటాయో ఎవరి నామములు, అటువంటి కృష్ణ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడిని నేను. నా శరీర వర్ణనము చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైందని చెప్పి తపస్సంపన్నులందరూ కూడా అంటూ ఉన్నారు అని ఎంతో అద్భుతంగా ఆయనకి బదులిచ్చారు. ఆ పద్మావతీదేవి అడిగినటువంటి ప్రశ్నకు వారు స్వామివారు ఈ రకంగా ప్రత్యుత్తరాన్ని ఇచ్చి పంపించారట. అలా ఆ విధంగా స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చూపించినటువంటి వైభవము, ఆయన చూపించినటువంటి ఆ యశస్సు ఏదైతే ఉందో అది మనకు వేరే అవతారములలో ఇంకెక్కడా కూడా కనిపించదు. అందుకే స్వామివారి యొక్క బాల్య క్రీడలు ఏవైతే ఉంటాయో ఆ బాల్య క్రీడలు కూడా మనకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయిట. ఆ గోకులం మొత్తం కూడా తిరిగేవారట ఆయన. ఎలా ఉండేవారు అంటే, అయి సబలమురారే పాణిజాను ప్రచారై కిమపి భవన భాగాన్ భూషయంతౌ భవంతౌ చలిత చరణ కంజౌ మంజు మంజీర సింజా శ్రవణ కుతక భాజౌ చేరతుశ్చారు వేగాత్. అంటే ఆ బలరాముడితో ఆ కృష్ణుడు ఆడుకునేటప్పుడు ఎట్లా ఉండేవాడట అంటే, వారిద్దరూ కూడా అంబాడుతూ ఉండేవారు. అంటే చిన్నప్పుడు మోకాళ్ళ మీద ఆ మోకాళ్ళపై చేతులపై నడవటం అన్నమాట. అలా అంబాడుతూ ఉన్నప్పుడు ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలందరి ఇండ్లకి వెళ్ళేవారట. వెళ్ళిన తర్వాత ఆ కాళ్లకున్నటువంటి మువ్వలు చాలా మధురంగా ధ్వని చేస్తూ ఉండేవిట. కాబట్టి అవి చెల్లిత చరణ కంజౌ మంజు మంజీర సింజా శ్రవణ కుతక భాజౌ. ఎలా ఉండేవిట ఆ మువ్వల యొక్క చప్పుడు అంటే, హాయిగా వినటానికి అంత బాగుండేవిట. అలా ఆ చప్పుడు వింటున్నటువంటి అందరికీ చాలా ఆనందం కలిగి ఇంకా ముందుకు వెళ్తూ ఉండేవారట. అలా వెళ్ళేటప్పుడు ఆ కాళ్ళని అటూ ఇటూ కదుపుతూ వేగంగా అందముగా ఆ గోకులం మొత్తం కూడా సంచరించేవారట. అలా సంచరించటానికి సంసిద్ధులైతే అర్చకవరేణ్యులంతా ఈ కాలంలో ప్రార్థించారట, స్వామి ఆ బాల్య క్రీడలన్నీ వద్దయ్యా, ఈ కలియుగంలో నీవు ఏకత్ర ఆసీనుడివై అందరినీ నీవు రక్షించాలి అంటే స్వామివారు అన్నారట, నాకు బ్రహ్మోత్సవంలో ఈ అలంకారాన్నైనా కానీ మీరు చేసి తీరవలే అని అన్నప్పుడు ఆయన ఆజ్ఞగా భావించి అక్కడ ఉన్నటువంటి అర్చకవరేణ్యులంతా స్వామివారికి ఆ అలంకారాన్ని వాళ్ళు చేయించారట. అంటే చిన్నప్పుడు ఆయన అంబాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ కాళ్ళని అటు ఇటు కదుపుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నారో, ఆ కాళీయమర్దనుడి మీద ఆయన నృత్యం వేసినప్పుడు ఎంత అందంగా ఉండేవో, స్వామి నీకు ఆ విభూతి మొత్తాన్ని కూడా ఈ రోజున నీకు తృప్తిగా హాయిగా సేవ చేసుకుంటున్నామని అక్కడ ఉన్నటువంటి కైంకర్యపరులంతా భాగ్యాన్ని పొందుతూ ఉన్నారట. అంతేకాక ఆ చిన్నగా నవ్వుతూ ఉన్నప్పుడు ఆ స్వామివారు మృదు మృదు విహసంతా ఉన్మిషత్తంతవంతౌ వదన పతిత కేశౌ దృశ్యపాదాబ్జదేశౌ భుజగలిత కరాంతవ్యాలగత్ కంకణాంకౌ మతిం
అహరతముచ్చైః పశ్యతాం విశ్వనృణాం. స్వామి, ఆ బలరాముడు నీవు ఇద్దరు కూడాను నవ్వుతూ ఉంటే ఆ చిన్నగా ఉన్నటువంటి దంతపంక్తి ఏదైతే ఉంటుందో అది అందంగా కనిపించేదయ్యా మాకందరికీ కూడాను లోకంలో. కాబట్టి అంత అందంగా నవ్వేవాడివి. ఎవరన్నా పిలిచినా, ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి అలా బుగ్గ పట్టుకున్నా కానీ చిన్నప్పుడు అంత అందంగా నవ్వేవాడివి. కాబట్టి ఆ అందమైనటువంటి నీ ముఖము మీద ఆ మృదువైనటువంటి ముంగురులు అలా పడుతూ ఉండేవిట. చిన్నపిల్లలకి కూడా ఆ ముంగురులు అలా పడుతూ ఉంటాయి. అలా పడుతూ ఉన్నప్పుడు వదన్న పతిత కేశవు దృశ్యపాదాబ్జదేశవు. అలా నీవు చిన్నప్పుడు పాకుతూ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న పాదముల యొక్క అడుగు భాగాలు ఏవైతే ఉంటాయో అవి చాలా అందంగా కనిపిస్తూ ఉండేవయ్యా. పట్టుకుంటే చాలా మృదువుగా ఉండేవి అవి నీవు చిన్నప్పుడు. భుజ కలిత కరాంతవ్యాలగత్ కంకణాంకవు. భుజములకి చిన్నప్పుడు నీకు అలానే బలరాముడికి ఇద్దరికి కూడా స్వామి మీ భుజములకు ఉన్నటువంటి కడియములు జారి చేతులు దాకా వస్తూ ఉండేవిట చిన్నప్పుడు మీ అమ్మగారు అలంకరిస్తే. అలా సుందర రూపులైనటువంటి మీ ఇద్దరిని చూస్తూ ఉన్న వాళ్ళంతా కూడా మతిం అహరతముచ్చైః పశ్యతాం విశ్వనృణాం. చూసేటువంటి వారంతా సమ్మోహితులై నీ యొక్క ఆకారాన్ని చూసి వాళ్ళంతా ఎంత ఆనందం పొందేవారయ్యా. అంత ఆనందం పొందుతూ వాళ్ళు ఆనంద సముద్రంలో మునిగిపోయేవారట. అనుసరతి జనౌఖే కౌతుక వ్యాకులాక్షే అని అంటారు భట్టతిరి వారు. అంటే నీవు బృందావనంలో తిరుగుతూ ఉన్నప్పుడు స్వామి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆనందంతో నీ వెనకాల పరిగెత్తుండేవారట. నీవు పరిగెత్తుతూ ఉన్న సందర్భంలో నీ వెనకాల వారు కూడా చిన్నపిల్లలై పరిగెత్తూ ఉండేవారట. కిమపి కృత నినాదం వ్యాహసంతవు ద్రవంతవు. అప్పుడు నీవు ఒక అస్పష్టమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉండేవాడివి. మనం కూడా చూస్తూ ఉంటాం లోకంలో స్వామివారు ఒక అస్పష్టమైనటువంటి అంటే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారంతా ఒక తెలియనటువంటి శబ్దాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి శబ్దములను చేస్తూ ఉన్నావయ్యా స్వామి నీవు. ఆ శబ్దములను చేస్తూ ఉంటే వాళ్ళంతా పరిగెడుతూ నీవు చేసే శబ్దాలకి మాట్లాడేటువంటి మాటలకి వాళ్ళు ఎలా నవ్వేవారు అంటే కనుక పొట్ట ఉబ్బిపోయేంత నవ్వు వాళ్ళందరికీ వచ్చేదిట నాయన. అంత నవ్వించావయ్యా. బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ప్రాణిని నవ్వించావు. అంతేకాక వల్లిత వదన పద్మం పృష్ఠతోదష్ట దృష్టి కిమివ న విదదాథే కౌతుకం వాసుదేవా.
చిచ్చులట చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోని కను ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోని కను ఏలాగే ఏలాగే చక్కని మన్మథ సంవత్సరంబున చుక్కల రాజే సూర్యుడై చక్కని మన్మథ సంవత్సరంబున చుక్కల రాజే సూర్యుడై ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కడి దిక బ్రతుకు ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని వింత మీనసని వెలదుల కన్నులను వింత మీనసని వెలదుల కన్నులను ఎంత గణమౌనో ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోని కను ఏలాగే కుంకుమ గుబ్బల కుంభరాశికిని వంకల చంద్రుడు వచ్చెనట కుంకుమ గుబ్బల కుంభరాశికిని వంకల చంద్రుడు వచ్చెనట వెంకటరమణుడు హరే వెంకటరమణుడు వెలదిగూడినట ఇంకని తమకము ఏలాగే వెంకటరమణుడు వెలదిగూడినట ఇంకని తమకము ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా ఇంతటిలో స్వామిన్ శశాంకకులసాగర పారిజాత త్వన్నామ వర్ణయుగ చింతనమేవ సాక్షాత్ చిత్వా విరాజయతి తద్భవబంధమారాత్ త్వాం
కిం పునః సుజన జీవన విశ్వహేతో. పవిత్రంగా స్వామివారి యొక్క దర్శనాన్ని మనం చంద్రప్రభ వాహనంపై ఆసీనుడైనటువంటి ఆ నృత్యకృష్ణుడి యొక్క దర్శనమును ఆ నర్తన భంగిమలో ఉన్నటువంటి స్వామివారిని చూస్తూ ఉన్నాం. విశేషంగా స్వామివారి చేతిలో నవనీతం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆయన చిన్నపిల్లవాడప్పుడు బాలాయ నవనీతముషే నమస్తే అని అంటారు. అటువంటి ఆ బాలకృష్ణుడికి ఆ నవనీతం అత్యంత అద్భుతంగా ఎంతో ఇష్టముగా ఆస్వాదించేవట. ఆ స్వామివారు ఆ నవనీతాన్ని విడవలేక ఈ అలంకారములో కూడా నవనీతాన్ని వెంట తెచ్చుకొని ఆ నవనీతాన్ని చూపిస్తూ మనందరి యొక్క మనస్సు ఆ నవనీతము వలె ఉండాలి అని అన్నారు. అంటే నవనీతం వలె ఉండాలి అంటే మాకందరికీ కూడా తెలుసండి ఆ విషయం. ప్రత్యేకంగా చెప్పాలా? నవనీతం వలె ఉండాలి అంటే నవనీతము అంటే 9 రకాలైనటువంటి ప్రక్రియలు చేయబడితే కనుక తయారయ్యేటువంటిది నవనీతము. నవము అనే శబ్దమునకు కొత్తది అని ఒక అర్థం ఉన్నది. కొత్తగా తీయబడినటువంటిది. దేని నుండి క్రొత్తగా తీయబడినటువంటిదండి? మనము ప్రతిరోజు తాగేటువంటి ఆ క్షీరము నుండి కొత్తగా తీయబడిన పదార్థమునను నవనీతము అని ఒక అర్థం. మరొకటేమిటి అంటే 9 రకములైన ప్రక్రియలను చేస్తే కానీ వచ్చేటువంటిది నవనీతము అని అన్నారు. పాలను కాచటం, ఆ తర్వాత తోడి పెట్టడం కావచ్చు, తర్వాత రకరకాలైన ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత పొయ్యి మీద పెట్టడం కావచ్చు, అందులో త్రిప్పటం కావచ్చు, చివరికి ఆ నవనీతముగా మారేందుకు చిలికే ప్రక్రియ కావచ్చు. ఇలా 9 రకములైనటువంటి ప్రక్రియలు చేస్తే కానీ వచ్చేటువంటిది ఆ నవనీతం. కాబట్టి అది చూపిస్తూ సాధన అనేటువంటిది మీరు ఏదో ఒక్క రోజులో చేస్తే వచ్చేది కాదయ్యా. కాబట్టి నన్ను చేరుకోవటానికి మీరు అన్ని రకములైనటువంటి సాధనలు చేస్తే ఆ చేయగా 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 చివరికి జ్ఞానము అనేటువంటి అదుగోండి ఆ నవనీతం ఏదైతే ఉందో అది మీ కరతలమునకు అలంకరిస్తుంది, కరతలామలకమవుతుంది మీకు. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది అంత పెద్ద కష్టమైనటువంటి విషయం కదయ్యా. కాకపోతే వాస్తవిక తత్వమును అర్థం చేసుకోవటానికి ఈ నవనీతం ఎలా అయితే బయటకు వచ్చిందో అలా మీ మనస్సుని మధించినప్పుడు మాత్రమే ఆ ఆత్మతత్వం మీకు వంటబడుతుంది అని అలా చూపిస్తున్నాడు స్వామివారు మనకి. కాబట్టి అలా ఆ కృష్ణ అనేటువంటి నామం ఏదైతే ఉంటుందో సకల పాపములను అన్నింటినీ కూడా మూలఛేదముగా సమూలముగా ఛేదన చేసి మనందరినీ కూడా స్వామి మనల్ని ఆకర్షించే విధంగా, అంటే స్వామి మనల్ని ఆకట్టుకోవాలి, ఆయన మనల్ని ఆకర్షిస్తారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆపాదమస్తకం స్వామివారిని మనం ఎన్ని రోజులు చూసినప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు చూసినప్పటికీ బాలకృష్ణుడి యొక్క చిత్రం మీద మనకు ఏమాత్రము కూడా జామిత కలగదు ఎప్పుడు. అలా స్వామివారు మనల్ని ఆకర్షిస్తారు. కానీ మనము కూడా స్వామి చేత ఆకర్షింపబడేలాగా ఉండాలి అంటే కనుక ఆయన చెప్పిన విషయములను అన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో ఎన్నోసార్లు అసలు యుద్ధమే అక్కర్లేదనుకొని వెనుదిరిగేటువంటి అర్జునుడికి చిట్ట చివరికి అర్జునుడి చేతే చెప్పిస్తాడు, నష్టో మోహ అని అంటారు. నాకు మొత్తము నన్ను ఆవరించినటువంటి మోహం ఏదైతే ఉందో అది మొత్తం కూడా తొలగిపోయింది స్వామి. కాబట్టి స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అనే మాట అంటారు. అది చాలా గొప్పదైనటువంటి మాట. కాబట్టి ఏమాత్రము కూడా సందేహం లేకుండా ఉన్నానయ్యా కృష్ణ, కరిష్యే వచనంతవా, నీవు చెప్పినట్లుగా తప్పకుండా నీవు వేసినటువంటి మార్గం ఏదైతే ఉందో ఇప్పటిదాకా బోధించిన మార్గము, ఆ మార్గములో వెళ్ళి నేను తప్పకుండా నీవు చేసిన పనిని నువ్వు చెప్పిన పనిని నేను పూర్తి చేస్తాను, నీవు ఏం చెప్తే అది చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అని అంటారు. ఒకానొక సందర్భంలో అటు తీసుకువెళ్ళవయ్యా రథాన్ని, ఇటు తీసుకువెళ్ళవయ్యా అని కాస్త కరుకుగా మాట్లాడినటువంటి అర్జునుడు కూడా బాధపడతాడు విశ్వరూపాన్ని చూపించగానే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతాహ్మాం అని అద్భుతంగా ఆయన చెప్తాడనమాట అర్జునుడు. కాబట్టి తెలుసో తెలియకో ఇలా నన్నానయ్యా, క్షమించవయ్యా నన్ను అని ప్రార్థిస్తాడు.
అన్నప్పటికీ కూడా స్వామివారు చిరుమందహాసంతో పాపం తెలియక ఏదో అంటూ ఉన్నాడనే భావనతో ఉన్నారే తప్ప ఏమాత్రము కూడా కోపగించుకోలేదుట. ఆ రూపాన్ని చూడండి ఒక్కసారి. చంద్రప్రభ వాహనం మీద చంద్రుడు సూర్యుడు వీరిద్దరూ కూడా కాలమును సూచించేటువంటి ఘంటికలు వారు. అందుకే భూపాదౌ యస్యనాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే అని అంటారు. స్వామివారికి ఇద్దరూ కూడా రెండు కళ్ళ వంటి వారు. ప్రాతకాలంలో సూర్యప్రభ అయితే సాయంకాలము పూట చంద్రప్రభ వాహనం. కాబట్టి అలా సూర్యచంద్రులిద్దరూ కూడా స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు. స్వామి సేవలో సూర్యచంద్రులంతటి వారే తరించారు అంటే సామాన్యులు ఎంత. కాబట్టి ఈ ఉత్సవంలో స్వామివారిని సేవించుకోవటానికి ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతముల నుండి విచ్చేసి ఉన్నారు. దేవాలయంలో ఆలయ పాలకవర్గం వారు కావచ్చు, అర్చక వరేణ్యులు కావచ్చు, ప్రధాన పాత్రను పోషించేటువంటి వారు ఈ ఉత్సవాలన్నింటిలో కూడా అర్చక వరేణ్యులు, ఆ తరువాత కళాకారులు కావచ్చు, అలానే ఆలయ అధికారులు కావచ్చు, ఇంకా అనధికారులు కావచ్చు, స్వామి సేవకు విచ్చేసినటువంటి ఎంతో మంది కావచ్చు. అంతేకాక ప్రధాన పాత్రను అందరికన్నా పోషించేటువంటిది ప్రకృతి తాను సిద్ధంగా ఉంటుందన్నమాట. ఏమాత్రము ఇబ్బంది కలిగించకుండా స్వామివారి యొక్క ఉత్సవములు అయ్యేంత వరకు కూడా ఎటువంటి క్లేశములను దరిచేరనీయకుండా అది ఎప్పుడు స్వామి సేవలో తరిస్తూ ఉంటుంది. కాబట్టి అది చాలా గొప్పది. అందుకే స్వామివారు కూడా భగవద్గీతలో అంటారు, ఏమంటారు? నక్షత్రాణమహం శశి. పిచ్చివాళ్ళరా, నేను చంద్రుడి మీద ఇవాళ నేను కూర్చున్నానంటే ఆదిత్యానామహం విష్ణు అని అన్నారు. జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి అని అన్నారు. నక్షత్రములలో శశి చంద్రుడని నేనేనయ్యా అని అద్భుతంగా కీర్తించారు. ఎవరు వాహనంగా ఉన్నారు, ఎవరు వాహనం మీద ఆసీనులైనారు అంటే లీలా విభూతిలో ఉన్నటువంటి మనందరికీ ఈ లీలను చూపించటానికే స్వామివారు ఆ రూపమును ధరించి శ్రీనివాస ప్రభువుగా మనకు ఈ రోజున విశేషంగా కృష్ణుడిగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇందాక చూసినట్లయితే అనుకున్నాం, వ్యత్యస్తపాద మవతం సిత బర్హిబర్హం సాచీకృతా ననివేశిత వేణురంధ్రం తేజఃపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం అని లీలాశుకుల వారు అంటారు. అంటే అయ్యా బాలకృష్ణ, ఓ స్వామి తాండవ కృష్ణ, ఎలా ఉన్నావయ్యా నీవు అంటే ఆ తేజోమయమైనటువంటి దివ్య రూపాన్ని ఎప్పుడు నేను స్మరిస్తూ ఉంటానయ్యా. ఎందువల్ల ఆ వ్యత్యస్త పాదం, అలానే అవతంసిత బర్హివర్హం అని అన్నారు. అంటే ఆ కుడికాలుని ఎడమకాలు మీదుగా నిలపటం చేత ఆ కుడిపాదము ఎడమ వైపుకి, ఎడమ పాదము కుడివైపుకి వచ్చినట్లుగా కాస్త మాకు చమత్కారంగా కనిపిస్తుందయ్యా. నీ యొక్క సుందర మోము మీద ఆ చమత్కారజనకంగా ఉండేటువంటి ఆ నెమలి పించము గొప్పదైనటువంటి అలంకారంగా మాకు ప్రకాశిస్తూ ఉన్నది. అంతేకాదు తేజఃపరం పరమ కారుణికం పురస్తాత్ సాచీకృతానన నివేశిత వేణురంధ్రం అని అన్నారు. అంటే కాస్త నీవు ఆ ముఖము మీద ఓరగా త్రిప్పి నీ ముఖాన్ని నోటి మీదకి రంధ్రములు వచ్చేటట్లుగా ఆ మురళిని అందముగా వాయిస్తూ ఉంటావు కదా. ఇవాళ మాకు అలా కనిపించకపోయినప్పటికీ కూడా కృష్ణ అంటే మాకు ఆ రూపమే మా ముందుకు వస్తుందయ్యా. కాబట్టి అలా మురళిని అందంగా పట్టుకొని నీవు వాయిస్తూ ఉంటే అది మా యొక్క హృదయములన్నీ కూడా ఉప్పొంగిపోతూ ఉంటాయి. నీకు దయాపూర్ణమైనటువంటి హృదయము కాబట్టి ఎన్నో రాగములను ఆలపిస్తూ ఉంటావు. ఆ సందర్భంలో ఇది కేవలం మాకు లౌకికమైనటువంటి ఆనందమే కాదు, నీ మురళీగానం మాకు ఇచ్చేటువంటిది అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి నీవు సాక్షాత్తు విష్ణు స్వరూపుడమేనయ్యా స్వామి, ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి ఆ రూపంలో ఉన్నటువంటి స్వామి ఇలా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి, ఈ బృందావనంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆనందింపచేయటానికి నీవు ఇక్కడికి వచ్చావయ్యా. కాబట్టి నిరంతరము నీ యొక్క నామస్మరణ చేస్తూ నా జీవితాన్ని ఇలా గడుపుతూ ఉంటాను అని అన్నారు. ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం.
కృష్ణ గుర్తుపెట్టుకోవయ్యా, నా ప్రాణము ప్రయాణమయ్యే సందర్భం వస్తే కనుక నీ నామస్మరణ చేసి నీ నామము నాకు గుర్తుంచేందుకుగా ఆ సమయంలో నీ యొక్క నామము నాకు తప్పకుండా నీవే గుర్తు చేయాలి స్వామి. ఆ బాధ్యత మొత్తం కూడా నీదేనయ్యా. కాబట్టి మమ సన్నిధత్తాం, నాయందు నా యొక్క హృదయంలో నీవు ఆ సందర్భంలో తప్పకుండా ఉండి కృష్ణ రామా అనేటువంటి మాటని ప్రాణము చివరి సమయంలో నా చేత ఉచ్చరించవయ్యా, ఉచ్చరించే విధంగా అనుగ్రహించవయ్యా అని అంటూ ఉన్నారు. అంత ఆర్తితో స్వామివారు అల్లరితో చిందులు వేయించగలరు, అలానే శిక్షించగలరు. అంతేకాక అలా శిక్షించేటువంటి వారిని మరలా శిక్షించగలరు. ఎవరైతే స్వామి దగ్గర ఆర్తులు ఉన్నారో, భక్తులు ఉంటారో, ఆ భక్తులకు ఇబ్బంది కలిగించినటువంటి వారిని ఏమాత్రము కూడా సందేహం లేకుండా వాళ్లను శిక్షించడానికి తాను కూడా సంసిద్ధుడే ఎప్పుడు ఉంటాడు. కాబట్టి అది ప్రధానంగా కనిపించేటువంటిది కృష్ణావతారం. కాబట్టి అటువంటి విశేషాలన్నీ కూడా మనం కృష్ణావతారంలో వీక్షించవచ్చు. స్వామివారి యొక్క ఉత్సవం భాగ్యనగరంలో ఆ సంబరములన్నీ కూడా అంబరాన్ని అంటుతున్నట్టుగా ఉన్నాయి. అంటే అంబరాన్ని అంటటము అంటే కనుక అంత ఎత్తు అని అర్థం చేసుకోకూడదు. సంబరములు అంబరాన్ని అంటుతున్నాయి అంటే అంబరము అంటే కనుక ఆకాశం, అంత విశాలంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సంబరములన్నీ కూడా. అంటే ఆ ఉత్సవ విశేషాలన్నీ కూడా చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి అని అంటున్నారు. వేదపారాయణం చేసేవారు కావచ్చు, అర్చక వరేణ్యులు కావచ్చు, ద్రవిడ ప్రబంధ పారాయణం చేసేవారు కావచ్చు, కళాకారులంతా స్వామి చెంత సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవని మనం వీక్షిస్తూ మనము కూడా నమస్కార సేవతోటి స్వామివారి యొక్క ఉత్సవాన్ని వీక్షించి తరిద్దాం. చందమామరావు జాబిల్లిరావు, చందమామరావు జాబిల్లిరావు, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిల్లిరావు, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిల్లిరావు, చందమామరావు జాబిల్లిరావు. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి, నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి, నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి, నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి, నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి, జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి, జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి, ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి, ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిల్లిరావు, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిల్లిరావు, చందమామరావు జాబిల్లిరావు.
సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మానీటు చేతల పట్టికి సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి నెరవాదే బుద్ధుల పెద్దకు మానీటు చేతల పట్టికి విరుల వింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి విరుల వింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి శ్రీ వెంకటనాథునికి కుందనపు పైడి కోర వెన్నపాలు తేవో సందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కోర వెన్నపాలు తేవో సందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కోర వెన్నపాలు వందే వసంత తిలకాయిత చంద్రశోభాం సంశోభితేషు యమునా పులినాంతరేషు అన్వేషితం వ్రజవధూనికరైర్నిశీథే కృష్ణం మనోజ్ఞమురళీరవముగ్ధలోకం. స్వామి, ఎలా ఉన్నావయ్యా? ఎలా నీ గురించి ఎంతమంది ఎలా వెతికారయ్యా స్వామి? వసంత ఋతువులో తిలక వృక్షము యొక్క కాంతిని పోలిన కాంతి, ఆ కాంతిని నీవు ఆవరించి నీ యందు ఆవహింపచేసుకొని ఉన్నావయ్యా. అలా ఆవరిస్తూ ఉన్నటువంటి లేత వెన్నెల చేత ప్రకాశిస్తూ ఉన్నది యమునా నది. నీవే కాదు, ఆ సందర్భంలో వసంత ఋతువులో ఉన్నటువంటి తిలక వృక్షము యొక్క శోభ యమునా నది మీద కూడా పడిందిట. యమునా నది మీద పడిన తర్వాత ఆ వెన్నెల చేత ప్రకాశించేటువంటి ఆ యమునా నది పులినాంతరములు, ఆ ఇసుక తెన్నులు ఏవైతే ఉన్నాయో ఆ ఇసుక తెన్నులలో అర్ధరాత్రి వేళ ఆ గోపికా స్త్రీలందరూ కూడా వచ్చి అన్ని ప్రదేశాల్లో వెతుకుతున్నారట. కృష్ణుడు ఎక్కడున్నాడు, ఇంకా రాలేదే, కృష్ణుడు ఇంకా రావాలి, ఎక్కడున్నాడు కృష్ణుడు అని అలా వెతికారయ్యా నిన్ను ఆ సందర్భంలో రాత్రిపూట కూడా. కానీ మనోహరమైనటువంటి మురళి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదము ద్వారానే నీవు ఎక్కడ ఉన్నావు వారంతా కూడా కనుక్కునేవారట. అలా వారందరినీ కూడా అప్పటికి నిన్ను వెతికి 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 వారందరికీ కోపం వస్తే ఒక్కసారి నీవు అందమైనటువంటి ఒక రాగాన్ని వాయించావు అంటే వాళ్ళందరూ మళ్ళీ నీ యొక్క మోహంలోకి వచ్చేస్తారయ్యా. కాబట్టి స్వామి, అలా కోపగించినటువంటి వారిని సైతము తిరిగి మళ్ళా నీవు యథాస్థితికి తీసుకురావటంలో నీకు సాటి మరొకరు ఎవరూ లేరు స్వామి. కాబట్టి అటువంటి క్లిష్ట స్థితులనన్నింటినీ కూడా అధిగమించేటువంటి ఒక గొప్ప శక్తిని నాకు నీవు కూడా అనుగ్రహించవయ్యా. నీ యొక్క అనుగ్రహం చేతనే నేను పొందగలను. సుఖాలకి పొంగిపోతాను, నేను దుఃఖాలకి కృంగిపోతాను స్వామి. రెండింటి యందు కూడా సమత్వమైనటువంటి ఒక బుద్ధిని నాకు అనుగ్రహించవయ్యా. నీవే చెప్పావు కదా, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని నీవు చెప్పావు స్వామి. ఆ తత్వాన్ని నేను అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను. నా జీవితం ఎప్పటికీ సరిపోతుంది. కాబట్టి అలా అటువంటి శక్తిని, ఆ అనుగ్రహాన్ని, నీవు చెప్పినటువంటి వచనములు ఏవైతే ఉన్నాయో అవి పాలించేటువంటి శక్తిని, యుక్తిని, ఆ భక్తిని, అనురక్తిని నీవే నాకు అనుగ్రహించాలయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు. కృష్ణం మనోజ్ఞ మురళీరవ ముగ్ధలోకం. ఆ ముగ్ధ మనోహరమైనటువంటి ఆ మురళీ నినాదముతోటి లోకాన్ని మోహింపజేసేవాడట స్వామి. అందువలన ఆయన పాదములు కూడా ఇవాళ మనం చూసినట్లయితే ఆ నృత్య భంగిమలో ఉన్నటువంటి పాదములు ఎలా కనిపిస్తున్నాయి? యద్యోగి మానస సరోజ విరాజమానం
యత్రత్నభూషణమభూత్ బలిమౌళి భాగే యత్సంభవాత్ త్రిపథకా భువనం పునాతి తత్తే పదం యదు కిశోరగతిర్మమాస్తు. స్వామి, అలా అద్భుతంగా స్తుతి కౌస్తుభకారులు రామానుజాచార్యుల వారు ఉలిపాలెం వాస్తవ్యులు అద్భుతంగా చెప్తారు. వారు ఏమన్నారయ్యా అంటే, కృష్ణ యద్యోగి మానస సరోజ విరాజమానం, యోగీశ్వరులందరూ కూడాను వాళ్ళ వాళ్ళ మనస్సులలో తామర రసముల యందు, అంటే వాళ్ళ యొక్క హృదయ పద్మములన్నింటిలో కూడాను నిన్ను నిలిపి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారయ్యా. కాబట్టి వాళ్ళ యొక్క హృదయ పుండరీకంలో నీవు ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉన్నావు. అంటే నీ పాదములే పద్మద్వయములు, అవి ఏమాత్రము కూడా సందేహం లేదు. ఆ వాళ్ళ యొక్క హృదయ పద్మంలో నీవు ఆసీనుడు అయినావయ్యా. ఎట్లా ఉన్నాయి నీ పాదములను ఎవరెవరు పట్టి శరణు పొందారు అంటే, దానికి సంబంధించి మేము గణన చేయటం ప్రారంభించాము అంటే ఎప్పటికి తేలుతుంది, సంపూర్ణమవుతుంది ఆ గణన. స్వామి, యత్సంభవా త్రిపథకా భువనం పునాతి యత్రత్నభూషణమభూత్ బలిమౌళి భాగే. ఆ బలిచక్రవర్తిని ఆ రసాతలంలో కనిపించినప్పుడు నీవు ఆ కనిపించడంతో నీ పాదములను తీసుకొని ఆయన శిరస్సు మీద ధరించాడట. కాబట్టి నీ పాదము బలిచక్రవర్తి శిరస్సు మీద ఎలా ప్రకాశించిందయ్యా? రత్నభూషణమభూత్ బలిమౌళి భాగే. ఆ బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద రత్నభూషణంలాగా మెరిసిందిట. అంతేకాక ఆకాశగంగ ఏదైతే ఉందో విష్ణు పాదోద్భవీ గంగా అని అన్నారు. ఆ ఆకాశగంగా నది నీ పాదము నుండి పుట్టటం వలన లోకములనన్నింటినీ కూడా పవిత్రం చేసిందిట. మనోహరోత్తుంగ జలత్తరంగా గంగామమాంగాన్యమలీకరోతు అని పండితరాజ జగన్నాథులు వారు అంటారు. కాబట్టి ఆ రకంగా అటువంటి ఆ గంగ మా అందరిని యొక్క మా హృదయములనన్నింటినీ కాక మా శరీరములనన్నింటినీ కూడా పవిత్రీకరించి మమ్మల్ని అందరినీ ఈ రోజున మా రెండు నేత్రములతోటి మాంసచక్షువులతోటి నిన్ను చూసేటువంటి యోగ్యతను కల్పించిందయ్యా మాకు ఆ గంగా. కాబట్టి స్వామి, నీ పాదార విందమే తప్ప నాకు గతి వేరొకటి లేనే లేదయ్యా. ఈ మహత్వములు నేను పొందేటువంటి ప్రతి ఒక్క మహత్వమునకు కారణం నీ పాదము ఒక్కటే కారణం. కాబట్టి ఆ సంసార బాధ నివారణకి కావచ్చు, మోక్ష ప్రాప్తికి కావచ్చు, తత్తే పదం యదు కిశోరగతిర్మమాస్తు. అంతతో గత్వా నీ యొక్క పాదములు ఏవైతే ఉన్నాయో నాకు అవే శరణ్యములయ్యా అని అద్భుతంగా ఆర్తితో కీర్తించినటువంటి ఆ పద్యాన్ని కనుక మనం చూసాము అంటే స్వామి యొక్క పాదార విందముల యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క వేషము ధరించి ఒక్కొక్క వాహనం మీద స్వామివారు ఆసీనుడే మనకి అనుగ్రహిస్తున్నాడు అంటే కనుక ఆయన రూపమును చూపించటానికి ఇన్ని అలంకారములక్కర్లా. ఇన్ని అలంకారములను ధరించుకున్న తర్వాత ఆ కాసేపైన స్వామి గురించి ఆయన యొక్క తత్వము గురించి మనం మాట్లాడుకుంటామని మనల్ని ఉద్ధరించటం కోసమని చెప్పి ఆయన ఉత్సవానికి విచ్చేస్తారు. అంతే తప్ప ఆయన సుందర రూపాన్ని లోకానికి ఆయన ఉత్సవానికి రాకపోతే గనక తెలియదు అనుకోవటం భ్రమ. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ యజ్ఞములో స్వామివారు చూపించేటువంటి ఆ మహిమలను మనం చూడాలి. ఎంతటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా స్వామిని ఒక్కసారి దర్శించుకొని ఆయన శ్రీపాద తీర్థమును గనక ఒక్కసారి మనం తీసుకొని ఆయన పాదములను శిరస్సు మీద గనక ధరించాము అంటే ఎన్నో రోగములు పటాపంచలేనట్టుగా లోకంలో మనకి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎంతోమంది రోగులందరూ కూడా వాళ్ళకి రోగములు తగ్గిపోవాలండి అనే ప్రశ్న వేయకూడదు. నమ్మకంతో కనుక వచ్చి స్వామిని గనక చేస్తే, ఆ నమస్కరిస్తే తప్పకుండా వాళ్ళు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అందువలన దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది. ఆ శ్లోకమును గనక పఠిస్తే తప్పకుండా ఎవరికైతే సంతానము లేదో ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి సత్పుత్ర సంతానం కలుగుతుంది అని లోకంలో ఒక ప్రతీతి ఉన్నది. కాబట్టి పుత్ర సంతానము లేకపోయినా పుత్ర సంతతిని అనుగ్రహించేటువంటి వారు స్వామి. అంతేకాక రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఏదైతే ఉందో అది పారాయణ చేసినట్లయితే తప్పకుండా ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన వివాహము కానటువంటి వారికి కూడా వివాహం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా పారాయణ చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి మన నిత్య జీవితంలో ప్రాతకాలం మన నిద్ర లేచింది మొదలుకొని రాత్రి మనం శయనించేంత వరకు మన యొక్క ప్రతి ఒక్క ప్రక్రియకి వెన్ను తడుతూ స్వామివారు
మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి, అటువంటి నీ యొక్క వైభవాన్ని ఎంత కీర్తించినప్పటికీ కూడాను ఒక్కొక్క పర్యాయము అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ అవి సత్యములయ్యా. అధరం మధురం వదనం మధురం మధురాధిపతేరఖిలం మధురం అని అద్భుతంగా మనకి లోకంలో ఆ మధురమైనటువంటిది స్వామివారి యొక్క భక్తి వైభవాన్ని మనం వింటూ ఉంటాం. అలా తాపాపనోదన్న చన్నం సకలేంద్రియాణం అని అన్నారు. ఒక వినూతనమైనటువంటి గోపాల మేఘము అనేటువంటిది ఒక మేఘం ఉన్నదిట. ఎలా ఉందయ్యా అది అంటే, తాపాపనోదన్న చన్నం సకలేంద్రియాణం, ఇంద్రియముల యొక్క తాపమును సంపూర్ణముగా అణచివేస్తుందిట. అది ప్రధానంగా మనం బాగుపడాలి అంటే మొట్టమొదటి సూత్రం ఏమిటి అంటే, మన యొక్క ఇంద్రియములను అవి మన యొక్క అధీనంలో ఉండేటట్లుగా ఉంచుకోవాలి. అది విజయానికి కావచ్చు, జీవితంలో సక్రమమైనటువంటి మార్గములో మనం పయనించటానికి ప్రథమ హేతువులవుతాయి. కాబట్టి రాధా తనుచ్యుతిత టెల్లతయాసనాథం, ఆ మేఘం ఎట్లా ఉన్నదిట, రాధాదేవి యొక్క శరీర కాంతులను మెరుపు తీగల తూర్పెడేటువంటి ఆ మెరుపు తీగలు, రాధాదేవి యొక్క శరీరపు కాంతి నుండి వచ్చేటువంటి కాంతులు మెరుపు తీగల్లా ఉంటే ఆ మెరుపు తీగలు మొత్తాన్ని కూడా అలుముకొని ఉన్నదిట ఆ గోపాలము అనేటువంటి మేఘం. ఆనందదం విమల నీలతను విలాసం, ఆనందమును వర్షించటానికి సంసిద్ధంగా ఉన్నదిట. అంతేకాక నీలములైనటువంటి శరీర కాంతి కలిగినటువంటిది ఘనమేఘములు అని అంటాం. కాబట్టి అటువంటి గోపాల మేఘం ఏదైతే ఉందో, అనిశం హృదయేశ్వరామి, అటువంటి గోపాల మేఘమును, ఇంతటి వైశిష్ట్యము కలిగిన గోపాల మేఘమును హృదయమనందు ఉంచుకుంటే తప్పకుండా వర్షిస్తుంది అని కవి అద్భుతంగా చెప్తున్నారు. కాబట్టి స్వామివారు అంతటి మన మీద కృపావృష్టిని మన మీద కురిపించేటువంటి వారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం తప్పకుండా పొందాలి. వాహన సేవను వీక్షించాము అంటే ఎంత ఆనందాన్ని పొందుతూ ఉన్నామో చూసి ఆయన యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులమయ్యేటట్లుగా ఆయన పాదములను పట్టే ప్రార్థిద్దాం, వీక్షించి తరిద్దాం. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇన చంద్రులు, చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇన చంద్రులు. కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకములు నవే, కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకములు నవే, మింటి పొడవైనట్టి మించు కిరీటమ్మదే, మింటి పొడవైనట్టి మించు కిరీటమ్మదే, జంటల వెలుగు శంఖ చక్రాలవే, చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇన చంద్రులు. ముంగై మురాలును అవే మొలకటారును అదే, బంగారు నిగ్గులవన్నే పచ్చబట్టదే, ముంగై మురాలును అవే మొలకటారును అదే, బంగారు నిగ్గులవన్నే
వీని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెను. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను భాగ్యనగరం నుండి మనం వీక్షిస్తూ ఉన్నాం. జయంతి పర్వతం అనుకున్నాం, జూప్లీ హిల్స్ అనే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతము నుండి స్వామివారి యొక్క వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో చంద్రప్రభ వాహన విశేషాన్ని, కృష్ణ పరమాత్మ ఆసీనుడై ఉన్నటువంటి దివ్య వైభవాన్ని మనం వీక్షించాం. ఇప్పటి వరకు కూడా వీక్షిస్తూ ఉన్నాం. వాహన సేవ జరుగుతూ ఉన్నది. ఈ రోజున స్వామివారు కృష్ణ పరమాత్మగా లోకానికి మొత్తానికి స్వీయ దర్శనాన్ని చూపిస్తూ గొప్ప గీతా సందేశమును మనకు అందించడానికి ఆయన నృత్యభంగిమలో మనందరికీ దర్శనాన్ని ఇస్తూ గొప్ప సందేశాన్ని మనకు అందించారు. ఏమిటయ్యా ఆ సందేశము అంటే కనుక, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఎవరయ్యా అంటే వాహన సేవను వీక్షించినటువంటి వారందరూ కూడా నా ప్రియులేనయ్యా, ఏమాత్రం సందేహం లేదు. ఎవరైతే జ్ఞానము పొంది ఉంటారో నాకు అత్యంత ప్రియులు అనేటువంటి విషయాన్ని వాహన సేవ ముగించేటప్పుడు ఆయన నైవేద్యాన్ని ఆరగిస్తూ మనకిచ్చేటువంటి సందేశం. కాబట్టి ఆ దివ్య జ్ఞానమును స్వామివారు మనకు ప్రసాదించాలి అని ప్రార్థిద్దాం. ఆ గోపురమునకు ఒక్కసారి మనం నమస్కారం చేసుకుందాం. స్వామి కూడా మన యొక్క హృదయంలో ఏ విధంగా అయితే అక్కడ విద్యుత్ కాంతులు మనకు కనిపిస్తూ ఉన్నాయో అటువంటి కాంతులనన్నింటినీ స్వామి మనకు హృదయంలో ఉండేటట్లుగా నిరంతరము కూడా ఆయన మన హృదయంలో ఆ విధంగా ప్రకాశించేటట్లుగా ఉండాలి అని మనం ప్రార్థిద్దాం. ప్రార్థించి స్వామి యొక్క కృపకు పాత్రులమవుదాం. ఆయన యొక్క దివ్యమైనటువంటి గొప్పదైనటువంటి సందేశములనన్నింటినీ కూడా మనం ఆకళింపు చేసుకొని ఆయన మార్గంలో వెళ్ళేటట్లుగా, మనం ఆయన చూపించినటువంటి మార్గంలో వెళ్ళేటట్లుగా ఉందాం. అందుకే సంజయుడు చిట్ట చివరిలో అంటారు ఒక్కటే మాట, యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయో భూతి ధ్రువా నీతి మతిర్మమ అని అంటారు. ఎక్కడైతే కృష్ణ పరమాత్మ అర్జునుడు వీళ్ళిద్దరు ఎక్కడైతే ఉంటారో అక్కడ తత్ర శ్రీహి సంపద తప్పకుండా ఉంటుందిట. ధ్రువ శ్రీహి విజయము కూడా తప్పకుండా ఉంటుంది. ధ్రువా నీతి, ఆ నీతిగా బతకటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ధార్మికమైనటువంటి చింతన మనలో ఉంటుందిట. నీతిగా బ్రతికేటువంటి శక్తిని, యుక్తిని స్వామివారు మనకు ఆ కృష్ణార్జునులు ఇద్దరు ఎక్కడైతే ఉంటారో తప్పకుండా మనకు ఈ మూడు కూడా చేకూరుతాయి అంటున్నారు. ఆ తరువాత నైవేద్యమును సమర్పించిన తరువాత కుంభహారతికి సంసిద్ధులవుతూ ఉన్నారు. కుంభహారతిని స్వామివారు స్వీకరించడానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. నైవేద్యాన్ని సమర్పించారు. ఆ తర్వాత స్వామివారికి జరగవలసినటువంటి ఉపచారములనన్నిటినీ కూడా సమర్పించిన తరువాత ఆ ఉత్సవ కార్యక్రమాన్ని తరువాత కూడా జరుపుతూ ఉన్నారు. అందుకే ఘోష ప్రఘోష సమనాయ మథోగుణేన మధ్యే బబంధజననీ నవనీతచోరం తత్బంధనం త్రిజగతాముదరాశ్రయాణం ఆక్రోశకారణమహో నితరాం బభూవ. చిన్నపిల్లడప్పుడు ఆ కృష్ణుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే అందరూ వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ గోపికలు అందరూ వచ్చి వాళ్ళ తల్లిగారి దగ్గర యశోద దగ్గర చెప్పుకుంటే కనుక ఆవిడ రోటికి కట్టేసిందిట ఆయన్ని. ఆ రోటికి కట్టేసేసరికి ఆ బిగించినటువంటి ఆ బిగుంపుకి ఒక్కసారి ఏమైపోయిందంటే ఆయన యొక్క ఉదరంలోనే లోకాలన్నీ కూడా ఉన్నాయి. ఆ లోకాలన్నీ కూడా బాధపడుతూ ఉన్నాయిట. అయ్యో రామా కృష్ణ అని చెప్పి. కాబట్టి ఆ బాధలనన్నీ పోగొట్టేవాడు స్వామి. కాబట్టి ఆయన కుంభ ప్రపూర్ణమైనటువంటి ఆ హారతి ఏదైతే ఉంటుందో హారతిని అందుకుంటూ ఉన్నాడు. లోకానికి కూడా దివ్యమైన శక్తిని అనుగ్రహిస్తున్నాడు. వీక్షించి తరిద్దాం. మంగళం 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 కృష్ణ.
కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. కృష్ణ కృష్ణ మంగళం. ಬೇರೆ ಮಾಡಿದ್ದೆ